యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్ శాఖపై సీఎం సమీక్ష చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సీఎం సమీక్షకు సంబంధించిన వివరాలేంటి? ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఉద్యాన పంటలు అలాగే ఎరువుల లభ్యత, మార్కెటింగ్ శాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. సీఎస్ విజయానంద్ కూడా హాజరు కావడం జరిగింది. అయితే ఎరువుల లభ్యతతో సరఫరా అలాగే తీసుకుంటున్న చర్యలపై ప్రధానంగా ఇందులో చర్చ చేపట్టారు. ఎరువు బ్లాక్ మార్కెటింగ్ కు తరలకుండా కఠినంగా వ్యవహరించాలని చెప్పి ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అధికారులకు. ఈసారి దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు రాష్ట్రానికి వచ్చాయని అధికారులు ఈ మేర సీఎం కు వివరించారు. అయితే ఈ క్రాప్ ద్వారా ఎంత సాగవుతోంది, ఎంత వినియోగం జరుగుతుందో ఇక్కడ లెక్కించాలని చెప్పి సీఎం అధికారులకు స్పష్టం చేశారు. అలాగే ఏదైతే పంటల సాగు అలాగే సరఫరా లభ్యత వినియోగంపై కూడా నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఎరువులు అలాగే పురుగు మందులు వినియోగం తగ్గించిన రైతులకు పలు రుణాలు సబ్సిడీలు ఇచ్చే దిశగా కూడా పరిశీలన జరపాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు. ఉద్యాన పంటలకు ఆయా పంటల సాగుకు సంబంధించిన ఖర్చుల ప్రకారం మద్దతు ధర ఉండేలాగా కూడా చూడాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. అలాగే కాఫీ తోటలకు కూడా కొత్తగా వచ్చిన తెగుళ్లపైన కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి వాటి నివారణకు అన్ని విధాల అధికారులు అప్రమత్తంగా ఉండి నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అలాగే కొత్త తెగుళ్లు వచ్చిన కాఫీ పంటకు దాదాపు 20 ఎకరాలు ఉందని చెప్పి కూడా అధికారులు సీఎం కు వివరించడం జరిగింది. ఇతర ప్రాంతాలకు కూడా తెగుళ్లు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టి వాటిని నివారించే దిశగా కూడా చేయాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇంకా ఈ సమీక్ష తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు CRDA పైన కూడా సమీక్షించున్నారు. ఏదైతే రాజధాని అమరావతి నిర్మాణంలో ఉన్న భవనాలకు సంబంధించి అలాగే కొత్త వాటికి అనుమతులు మంజూరు వాటి మీద కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధన్యవాదాలు కృష్ణ.